హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2022లో రిలీజ్ అయిన సిగ్నిఫికెంట్ అదర్ అనే ఒక సైఫై హారర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు గనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్ లోనే ఒక భయంకరమైన హ్యాండ్ లాంటిది ఏదో ఒక జింకను వెనకాల నుంచి పట్టుకుంటుందన్నమాట. అక్కడ నుండి సీన్ అనేది షిఫ్ట్ అయ్యి రూత్ ఇంకా హ్యారీని చూపిస్తారు. వాళ్ళేమో ట్రెక్కింగ్ కోసం అడవికి వెళ్తున్నారనమాట. సో దారిలో ఒక టీ తాగే స్టాల్ కనిపిస్తే అక్కడ ఆగుతారు. అక్కడేమో ఒక చిన్నపిల్లాడు, మీరు వెళ్ళబోయే అడవిలో ఒక రెడ్ కలర్ లోని తోకచుక్క పడిపోయింది, సో కొంచెం చూసుకోండి అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు అవేం పట్టించుకోకుండా వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ ని తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళటానికి రెడీ అవుతుంటారు. ఈ హెన్రీ ఉన్నాడు కదా, అతనికి ఇలాంటి ట్రెక్కింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. సో చాలా ఎక్సైట్ అవుతుంటాడు. కానీ రూత్ కి ఇలాగ ఒక అడవిలో స్టే చేయాలంటే భయం అనుకుంటా. సో తను భయంగానే నడుస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఆ అడవిలోనే నైట్ టెంట్ వేసుకుని నిద్రపోతుంటారు. కానీ రూత్ కి వాళ్ళ టెంట్ బయటన ఒక జింక కనిపిస్తుందన్నమాట. అది కూడా ఒక స్ట్రేంజ్ వేలో. కానీ హెన్రీ, ఏంటి జింకను చూసి భయపడుతున్నావా? ఇది అడవమ్మా, ఇక్కడ పులులు సింహాలు వస్తే భయపడాలి, కానీ జింకలు నైట్ టైం తిరుగుతుంటాయి, అది కామనే అని సర్ది చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే హెన్రీ రూత్ ని కొండ పైన ఉన్న ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడనమాట. అదేమో కొండ ఎడ్జ్, దాని కిందనే సముద్రం ఉంటుంది. ఈ వ్యూ చూస్తేనే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మూమెంట్ ని ఇంకా స్పెషల్ చేయాలని అతను ఒక రింగ్ ఇచ్చి మన రూత్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె బాగా యాంగ్షియస్ ఫీల్ అయ్యి సారీ ఇదంతా నా వల్ల కాదని కంగారు పడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా గత 6 years నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు. కానీ మన రూత్ ఇంకా పెళ్లికి రెడీగా లేదనమాట. తను ఇలా రిజెక్ట్ చేస్తుందని అతను కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. ఎందుకంటే రూత్ మదర్ ఇంకా ఫాదర్ కూడా పెళ్లి చేసుకుని ఈమె పుట్టిన తర్వాత డైవర్స్ తీసుకుని ఉంటారు. ఈమె ఒంటరిగా పెరగటంతో మ్యారేజ్ మీద నమ్మకమే పోయింటుందిలే అని ఈ విషయాన్ని అతను అర్థం చేసుకోగలుగుతాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రూత్ లేచేపాటికే హ్యారీ మార్నింగ్ వాక్ కోసం వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ ఆమె కోసం ఒక నోట్ ని కూడా పెట్టుంటాడు అనమాట. అందులో నీకు మ్యారేజ్ అంటే భయం కదా, ఒక థెరపిస్ట్ ని కన్సల్ట్ చేస్తే నీకు ఆ ఒపీనియన్ మారొచ్చేమో అని ఒక చిన్న సజెషన్ అనమాట. ఆమె కూడా ఒక థెరపిస్ట్ కి కాల్ చేస్తుంది. బట్ ఇక్కడున్నప్పుడు ఎందుకు, సిటీకి వెళ్ళక చూద్దాంలే అని ఆ కాల్ మళ్ళీ కట్ చేసేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆమె ఆ చుట్టుపక్కల అంతా అబ్జర్వ్ చేస్తే ఒక జింక యొక్క తల అనేది బాడీ నుంచి సెపరేట్ అయిపోతుంది. అండ్ ఆ బాడీ మొత్తం ఒక థిక్గా ఉన్న బ్లాక్ కలర్ లిక్విడ్ తో కవర్ అయి ఉంటుంది అనమాట. దానికి తోడు హ్యారీ వెనక నుంచి రావటంతో ఆమె ఇంకా భయపడిపోతుంది. అతను ఈ జింకను గమనించి ఇదేదో వైరస్ వల్ల ఇలా జరుగుంటుందిలే, దీన్ని అంత సీరియస్ గా తీసుకోకని సింపుల్ గా చెప్పేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అయితే లవ్ లో ఉన్నారు. బట్ అతను ప్రపోజ్ చేస్తే ఈమె రిజెక్ట్ చేసింది కదా, సో కంటిన్యూ చేద్దామా లేకపోతే ఇక్కడితో వదిలేద్దామా అని. రూత్ అయితే ఇంకా మ్యారేజ్ కి రెడీగా లేదు. సో ఆమె కోసం వెయిట్ చేయడానికి హ్యారీ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత రోజు రూత్ ఒక్కరితే వాకింగ్ కి వెళ్తుంది. అండ్ హ్యారీ ఏమో వాళ్ళ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. అలా ఆమె కొంచెం దూరం వెళ్లి ఒక ఫ్లవర్ ని చూస్తుంది అనమాట. దాని గురించి తన బుక్ లో కూడా చదివి ఉండటంతో దాని దగ్గరికి వెళ్ళి ఒకటి కోసుకుంటుంది. అండ్ అక్కడే ఒక కేవ్ కూడా కనిపించటంతో దాని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక రకమైన లిక్విడ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ లిక్విడ్ ని ఏంటా ఇదని గమనిస్తూ ఆ కేవ్ మొత్తం చెక్ చేస్తే ఆమెకు ఒక ప్లేస్ లో ఏదో భయంకరమైనది కనిపించింది అనుకుంటా. గట్టిగా అరిచేయటంతో ఇక్కడ సీన్ కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హ్యారీ ఇంతసేపు అయినా తను ఇంకా రాలేదేంటని కంగారు పడుతుంటాడు. సో అతను ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే తను ఒక ప్లేస్ లో అలా రాయిలాగా నిలబడిపోయి ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది ఇక్కడే ఆగిపోయావని అడిగితే ఆమె బాగా భయపడిపోయి ఉంటుంది. కానీ ఏం చూసింది, అసలు అక్కడ ఏం జరిగిందని ఏ విషయాలు హ్యారీకి చెప్పదు. అండ్ అతనితో ఏదో అంటి ముట్టనట్టు మాట్లాడుతూ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటుంది. అలా నైట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ పడుకొని పోయి ఉంటారు. బట్ హ్యారీ లేచేటప్పటికి తన పక్కన రూత్ ఉండదు. ఆమె ఎక్కడుందని చూస్తే తను టెంట్ బయట ఒక నైఫ్ పట్టుకొని అలా కూర్చుంటుంది. అదేంటి ఇక్కడున్నావు ఈ టైంలో అంటే, నాకేదో సౌండ్ వినిపించింది, ఏదో జంతువు మన వైపు వస్తుంది అనుకుంటా, అందుకోసమే మనల్ని కాపాడడానికి కత్తి పట్టుకుని కూర్చున్నా అని విచిత్రంగా సమాధానం చెప్తుంది. హ్యారీ తను బాగా డిస్టర్బ్ అయి ఉంటుందిలే అని పెద్దగా పట్టించుకోడు, హ్యాపీగా నిద్రపోతాడు. కానీ రూత్కి అయితే ఆ నైట్ మొత్తం నిద్ర పట్టదనమాట. ప్రతి వీడియోలోనూ చెప్తున్నానని మీరు నన్ను తిట్టుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈసారి మార్నింగ్ లేచాక ఇంకా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం, ప్లీజ్ నన్ను ఒకసారి మళ్ళీ ప్రపోజ్ చేస్తావా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుందనమాట. ఈ విషయం విన్న అతను కూడా ఏమో తను తన మైండ్ మార్చుకుందేమో అనుకుని ఇంతకు ముందు అతను తీసుకుని వెళ్ళిన సేమ్ అదే కొండ అంచుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది. చేసి ఇంకేముంది, ఇద్దరు కిస్ చేసుకుంటారనమాట.
ఈ కిస్ వల్ల అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేబీ రూతే తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏమో, ఇది తనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, బట్ రూత్ మాత్రం అతన్ని కొట్టి ఆ కొండపై నుంచి కిందకు తోసేస్తుంది. అతను అంతెత్తు నుంచి కింద పడిపోయి స్పాట్లో అవుట్ అయిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత ఆమె పిచ్చి దానిలాగా పరిగెట్టుకుంటూ అలా చాలా దూరం వచ్చేస్తుంది. అలా పరిగెట్టి 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 ఒక ప్లేస్లో అలసిపోయి టన్మని కింద పడిపోతుంది. కాసేపటికి ఆమెను రే ఇంకా వివాన్ అనే ఇద్దరు కపుల్స్ చూస్తారనమాట. వాళ్ళు ఏదైనా అడవి జంతువు ఏమైనా వెంబడించి ఉంటుందిలే అని ఆమెకు లేపి వాటర్ అది ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ రూత్ మాత్రం వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా అలా ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంటుంది. దీనివల్ల వాళ్ళు కొంచెం సస్పీషియస్ గా ఫీల్ అయ్యి ఏంటి అమ్మాయి అసలు ఏం చెప్పట్లేదని అనుకుంటూ ఉంటారు. ఈ లోపు ఆమె ఒక నైఫ్ ని తీసుకుంటుంది. ఇది చూసిన వాళ్ళు ఏ అమ్మాయి ఏం చేస్తున్నావని వాళ్ళు కంగారు పడిపోతుంటారు. కానీ ఆమె వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదన్నమాట. వాళ్ళ వెనక నుంచి హ్యారీ అసలు ఏం జరగనట్టు ఒక చిన్న దెబ్బ కూడా లేకుండా మన రూత్ కోసం వచ్చుంటాడు. పద రూత్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంటే ఆమె భయపడిపోయి పారిపోతుంది. ఆమె వెనకే రే కూడా వెళ్తుంది. ఆ వివాన్ ఉన్నాడు కదా, అతను నువ్వు తనకి దూరంగా ఉండు, ఆమె నిన్ను చూసే భయపడుతుందని అతన్ని ఆపాలనుకుంటే హ్యారీ తన చేతి వేళ్ల నుంచి ఒక పొడవైన సూదిలాంటి ఆబ్జెక్ట్తో వివాన్ యొక్క చేయిని కట్ చేసేస్తాడు. లాస్ట్కి అతన్ని కూడా చంపేస్తాడనమాట. ఇప్పుడు రూత్ వెనకాలే వెళ్ళి రూత్తో పాటు ఉన్న ఆ రేని కూడా చంపేస్తాడు. బట్ రూత్నైతే చంపడనమాట. ఇప్పుడు అతను అసలు నీకు ఈ నిజం ఎలా తెలిసిందని రూత్ని అడుగుతాడు. అండ్ అప్పుడే మనకి అసలు ఏం జరిగిందో, ఈ హ్యారీ ఇలా ఎలా మారిపోయాడు అనేది చూపిస్తారనమాట. అసలు ఇదొక ఏలియన్. అది డీర్ని చంపి దాని రూపంలోకి మారిపోయి ఉంటుంది. ఆ టైంలోనే వీళ్ళిద్దరూ ఈ అడవిలోకి రావటంతో అది డీర్ రూపంలోనే ఉండి వీళ్ళిద్దరిని గమనించిందనమాట. ఆ మరుసటి రోజు హ్యారీ ఎప్పుడైతే ఒంటరిగా వాక్కి వెళ్ళుంటాడో అతన్ని చంపి ఆ కేవ్లోనే అతని ఒక కుకూన్ రూపంలో చుట్టేసి బంధించేస్తుంది అనమాట అతని శవాన్ని. అండ్ అతని రూపాన్ని తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ లాగే రూత్ దగ్గరకు వచ్చింటుంది. అండ్ ఇదే ఆ రోజు కేవ్లో రూత్ చూసుంటుంది అనమాట. ఇప్పుడు ఈమెకు నిజం తెలిసిపోయింది కదా. సో ఆ క్రియేచర్ రూత్ని చంపాలనుకుంటుంది, కానీ అది హ్యారీ యొక్క రూపాన్ని తీసుకుంది కదా. సో ఆమెను చంపలేదనమాట. ఎందుకంటే హ్యారీకి రూత్ అంటే చాలా ఇష్టం. ఆ ఫీలింగ్స్ని ఇది కూడా ఫీల్ అవ్వగలుగుతుంది. అండ్ అది చెప్తుందనమాట, ఈ యూనివర్స్లో ఉన్న ఏ జీవికి ఎమోషన్స్ లేవు, ఒక హ్యూమన్స్ మాత్రమే లవ్, రిగ్రెట్, గ్రీడ్ అని రకరకాల ఎమోషన్స్ ఉన్నాయని ఆమెతో అంటూనే తాను వచ్చిన స్పేస్ షిప్ ని చూపించి, అదే ఇంతకు ముందు అడవిలో ఒక రెడ్ కలర్ తోకచుక్క పడిపోయింది కదా, అదే ఇదనమాట. దాన్ని చూపించి నువ్వు నాతో పాటు వచ్చావనుకో మన ఇద్దరం వేరొక కొత్త ప్లానెట్ కి వెళ్ళిపోయి హ్యాపీగా జీవిద్దామని ఆఫర్ చేస్తుంది. కానీ రూత్ తన తీసుకున్న ఆ నైఫ్ తో అతని గుండెల్లో పొడిచి సముద్రంలోకి తోసేస్తుంది. బట్ ఆ ఏలియన్ చాలా పవర్ఫుల్ అనమాట. దానిని ఎంత గాయపరిచినా ఎంత కొట్టినా సరే అది ప్రాణాలతో మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. ఈసారి అది రూత్ కడుపులోకి ఒక టెంటికల్ లాంటిది పంపించి ఆమెను బాగా గాయపరుస్తుందన్నమాట. తర్వాత కేవ్లోకి తీసుకెళ్లి ఆమెను కూడా ఒక కుకూన్ లాగే చుట్టి సేమ్ హెన్రీ లాగే వేలాడదీస్తుంది. ఇప్పటికే 2 అవకాశాలు ఇచ్చినా మన రూత్ మారలేదు కదా. సో అది అంటుందన్నమాట, నేను హ్యారీలాగా మారాక నీ మీద ప్రేమ పెంచుకున్నాను, నీకు హెల్ప్ చేద్దామని చూస్తుంటే నువ్వే నన్ను దూరం పెడుతున్నావు, నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అంటూనే రూత్ లాగా మారిపోతుంది. ఎందుకంటే ఆమెలాగా మారితే ఆమె మనసులో ఏముందో ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమెకు హ్యారీ యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి, రూత్ యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఏలియన్కి. అండ్ ఆ ఏలియన్కి హ్యారీని ఆమె ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది. అండ్ ఆమె పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనకాడుతుందో కూడా అర్థమవుతుంది. సో అది ఆమెతో నీ బాధ ఏంటో నాకు అర్థమైంది, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుందన్నమాట. ఇది ఆమె అడ్వాంటేజ్గా తీసుకుని, అసలు నీకేం తెలుసు, మా ఫాదర్ ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడు, మా అమ్మ ఎప్పుడూ రూమ్లో లాక్ చేసుకునే ఉండేది, మా నాన్న చివరికి తాగి తాగి చచ్చిపోయాడని చాలా బాధపడుతుందన్నమాట. ఆ ఏలియన్ రూత్ లాగా మారిపోయింది కదా. సో మన ఒరిజినల్ రూత్ బాధపడుతుంటే ఆ ఏలియన్కి కూడా యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరిగిపోయి చాలా సఫకేటింగ్గా ఫీల్ అవుతుంది. సో తను రూత్ యొక్క మెడిసిన్స్ అన్నిటినీ చెక్ చేస్తే దాని దురదృష్టం అవన్నీ ఎంటీగా ఉంటాయి. పాపం ఆ ఏలియన్, దానికి మనుషుల యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కొత్త కదా. దానికి ఫస్ట్ టైం ఇలాంటి ఒక పెయిన్ రావటంతో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మనుషుల్లా పుడితే ఇంత పెయిన్ అనుభవించాలా, ఏదైనా చిన్న తప్పు జరిగినా ఇంత బాధపడాలా అని అది చాలా ఇబ్బంది పడుతుందన్నమాట. అండ్ ఆ యాంగ్జైటీ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ఏలియన్ కనీసం లేచి నుంచోలేదనమాట. ఇదే అదనంగా తీసుకున్న రూత్ ఏమో ఆ కుక్కుని నుంచి విడిపించుకొని ఒక పెద్ద బండరాయితో ఆ ఏలియన్ తలను కొట్టి కొట్టి నుజ్జు చేసేస్తుంది.
అప్పుడు ఆమె అడవి నుంచి బయటకొచ్చేసి కార్ తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆ రేడియోలో ఇప్పటికి కూడా ఆ ఏలియన్ ఆమెతో మాట్లాడుతూ "నువ్వు నా నుంచి తప్పించుకోలేవని" చెప్తుంది. అంటే అది ఎంత కొట్టినా చావని పాము కదా! సో, అందుకనమాట. మన రూత్ అయితే ఏదైతే అది జరిగిందిలే తర్వాత చూసుకుందామని ఆ రేడియోని ఆఫ్ చేసి సిటీ వైపు వెళ్ళిపోతుంటుంది. కానీ అలా జూమ్ అవుట్ చేస్తే అప్పుడు మనకే చూపిస్తారు బోలెడన్ని రెడ్ కలర్ షూటింగ్ స్టార్స్ నేలపై పడుతుంటాయి. అలా వచ్చిన ఏలియన్స్ అన్ని భూమిని టేక్ ఓవర్ చేస్తాయా, ఈ హ్యూమన్ ఎమోషన్స్ దెబ్బకు భయపడి పారిపోతాయా అనేది డైరెక్టర్ మన ఇమాజినేషన్ కి వదిలేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.